అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముని కృపా విశేషం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యత ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభుకి జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సహవాస కార్యక్రమంలో మీ అందరితో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున జయబాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని దినేష్ చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా నాన్న. जय बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जो हारुलिवे श्री मेहर बाबा, जो हारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीवा भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अज्ञानांधतनंत मुझेसी, अज्ञानांधतंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनो संगी, दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमु अंतरिंपगा, हरिषेड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुम, अव्यय मोक्षं अनुग्रहिंपुम नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभो, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। जय बाबा डैडी, थैंक यू अंदर की जय। జై బాబా నాన్న. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ దర్బార్లోకి ప్రభువుని ఆహ్వానించినందుకు నీకు జై బాబాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. శారదా ప్రసాద్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత సులోచన గారు, తర్వాత అరుణ్ గారు, పుష్పలత గారు, ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। बाबा शेरियार जे प्रिय तनया मेहरु बाबा, मेहरु बाबा कलियुग अवतारा प्रणामि मनसा, प्रणामि वजसा नमामि मेहरीसा बाबा
శరియార్జి ప్రియతనయా దివ్య మంగళ సుందరావో మోహనాకారా దివ్య మంగళ సుందరావో మోహనాకారా దీన జనులను బ్రోవనెంచి ధరణి వెలసితివా దీన జనులను బ్రోవనెంచి ధరణి వెలసితివా నీ పాద సేవ మాకందజేసి ప్రేమ పంచితివా నీ పాద సేవ మాకందజేసి కరుణ చూపితివా కరుణ చూపితివా బాబా శరియార్జి ప్రియతనయా మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీసా బాబా శరియార్జి ప్రియతనయా పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా నీ మౌన గానం లోకాన నింపి మేలు కొల్పితివా నీ మౌన గానం లోకాన నింపి మేలు కొల్పితివా మేలు కొల్పితివా బాబా శరియార్జి ప్రియతనయా మెహరు బాబా మెహరు బాబా కలియుగ అవతారా ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీసా బాబా శరియార్జి ప్రియతనయా అవతార్ మెహర్ బాబా की జై బాబా అండి థ్యాంక్ యూ జై బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు సులోచన గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మెహర్ సి ఉన్నారు, వారు సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. जय बाबा जय मेहर बाबा अवतार मेहर बाबा की जय वरमे नी सेवनाकु परम पावना शरणागत वत्सलुडवु पतित पावना वरमे नी सेवनाकु परम पावना शरणागत वत्सलुडवु पतित पावना ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావనా
శరణాగత వత్సలుడవు పతిత పావనా శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం జన్మల జన్మాంతర భవ పాపనాశనం నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము నీ చరణమే నా జీవిత గమ్యస్థలము వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే సతతము నీ సేవ నాదు జీవనమైతే శూన్యములో సర్వమునే పొందెదనయ్యా శూన్యములో సర్వమునే పొందెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావనా శరణాగత వత్సలుడవు పతిత పావనా అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా మూర్తి గారు జై మెహర్ బాబా అండి జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జయ బాబాలే, ధన్యవాదాలు. మెహర్సి మీరు ఒక సంకీర్తన చేయండి అమ్మా, తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అంకుల్, జై మెహర్ బాబా. నేను మారుతీదని లక్ష్మి. జై బాబా. ఓకే అమ్మా, చేయండి. అవతార్ మెహర్ బాబా కి జై. కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష సాకారా సుందరాకారా నయన మనోహర రూపావతారా సాకారా సుందరాకారా నయన మనోహర రూపావతారా దివ్య దర్శనం మునసకు దీన బాంధవా దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా దివ్య దర్శనం మునసగు దీన బాంధవా దివ్య నామధరుడవయ్య ధీరత నిమ్మా సుధాకరా నిత్య శుభంకరా సుధాకరా నిత్య శుభంకరా కోమల నిర్మల నీరజ శ్యాముడవో ప్రేమను రూపము దాల్చిన పరుడవో శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష శ్రీ మెహరీష ప్రేమిక హృదయేష
ధన్యుడను నీకి కదాసుడను, నీ సేవకు వేచియున్న భృత్యుడను. ధన్యుడను నీకి కదాసుడను, నీ సేవకు వేసియున్న భృత్యుడను. నిత్య కృత్యమయ్య నాకు నీదు పాద సేవ, నిత్య కృత్యమయ్య నాకు నీదు పాద సేవ. ఆ సేవ నాకు శాశ్వతము చెయ్యవయ్య దేవ, ఆ సేవ నాకు శాశ్వతము చేయవయ్య దేవ. పరాత్పరా పరమ దయాకరా, పరాత్పరా పరమ దయాకరా, కోమల నిర్మల నీరజ శ్యాముడవో, ప్రేమను రూపము దాల్చిన పరుడవో. శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ, శ్రీ మెహరీష ప్రేమిక హృదయేశ. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. జయ బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా శ్రావ్యంగా పాడారు. మీకు జయ బాబాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి. జయ బాబా అండి అరుణ రవీంద్ర గారు. ఓకే, పుష్పలత గారు మీరు సంకీర్తన చేయండి. జయ బాబా అమ్మ. జై బాబా అన్నయ్య. మీరు సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన తగిలినో ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, తరచు నీదు పాద సేవ చేయుటను, హరసి నీదు ప్రేమ బాట మసల లేదనా. తరచు నీదు పాద సేవ చేయలేదనా, హరసి నీదు ప్రేమ బాట మసల లేదనా. ఏమని నీ వింతగా బదులు పలుకవు, ఏమని నీ వింతగా బదులు పలుకవు. సుతులు వెతలు తీర్చు తండ్రి కలుకకూడదు, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెను ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, అంత ముందు దేహము ఏనాడు ఎచటను, చెంత చేర్చి పలుకరించి చింత బాపు. అంత ముందు దేహం ఏనాడు ఎచటను, చెంత చేర్చి పలుకరించి చింత బాపు. 700 మరలరా, 700 మరలరా, అంతవరకు వేచియుండవల్ల కాదు. ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెను ప్రియతమా, మెహరు ప్రియతమా. ఎంతగా వేడినా పలుకవే, నిండు కుండ తొనకదన్న సామెతున్నది, నమ్మ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. నిండు కుండ తొనకదన్న సామెతున్నది, డంబ మెరుగదన్న సూక్తి ప్రేమకున్నది. ఆడంబరముడగ చేసి మనసు తీసుకో, ఆడంబరముడగ చేసి మనసు తీసుకో. మనసు పోతే గాని నీలో మసలలేములే, ఎంతగా వేడినా పలుకవే, మది వేదన రగిలెను ప్రియతమా,
మెహరు ప్రియతమా, ఎంతగా వేడినా పలుకవే. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత జలజ గారు సిద్ధంగా ఉండాలి. जय बाबा मूर्ति गाరు జై अवतार బాబా సార్. मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో అవగతమాయను అందునకు అన్యము నాకింక ఎందులకు కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి బాసటగా నిలచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను ప్రేమన తెలియని ఎద నిండి ప్రేమను పంచెను వెనకుండి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట తనువు మనసు నా సర్వస్వము మెహరుని సేవకు వేచియుండగా క్షణికమైన ఏ కోరికలేలా మనుగడయేలా ఇహమున మనుగడయేలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహే చరణ సేవయంట అదేనా జన్మధ్యేయమంట మెహర్ శ్రీనై సిరికి దూరమై
సాహిత్యపు పెన్నిధికి ప్రభునై వ్రాయగని సాహిత్యమును దీవించుముని దాసుడను కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మే చరణ సేవయంట, అదే నా జన్మధ్యేయమంట, అదే నా జన్మధ్యేయమంట. అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ జై సార్. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడారు. జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు జలజ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా. अवतार मेहर बाबा की जय. प्रेमावतार दिव्यावतार मौनावतार रारा. प्रेमावतार दिव्यावतार मौनावतार रारा. मौनावतार रारा. तनुवु मनसु నీకర్పించుటే చాలని. తనువు మనసు నీకర్పించుటే చాలని. ఏ కోర్కెలింకలేవని దీవించుమా. ఏ కోర్కెలింకలేవని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. మౌనావతార రారా. నిజముగా నిత్యము నిన్ను స్మరించుటే చాలని. నిజముగా నిత్యము నిన్ను స్మరించుటే చాలని. నీ సన్నిధింకనాదని దీవించుమా. నీ సన్నిధింకనాదని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. మౌనావతార రారా. ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని. ఆర్తితో ఆశతో నిన్ను ప్రేమించుటే చాలని. ఏ ఆశ ఇంక లేదని దీవించుమా. ఏ ఆశ ఇంక లేదని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా. మౌనావతార రారా. ఇలలో కలలో నిన్ను దర్శించుటే చాలని. ఇలలో కలలో
నిన్ను దర్శించుటే చాలని నా భారమంత నీదని దీవించుమా, నా భారమంత నీదని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా, మౌనావతార రారా. మాటచే పాటచే నిన్ను కీర్తించుటే చాలని మాటచే పాటచే నిన్ను కీర్తించుటే చాలని నా జన్మ తరించునని దీవించుమా, నా జన్మ తరించునని దీవించుమా. ప్రేమావతార దివ్యావతార మౌనావతార రారా, మౌనావతార రారా, మౌనావతార రారా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మరి మన సోదరులు రామకృష్ణయ్య గారు ఆల్రెడీ దర్బార్లోకి వేచి చేశారు కాబట్టి మరి మెహర్ ప్రభు గురించి మరి ఆయన ఏం చెప్తారో మనం విందాము. హవే మాస్టర్ వర్క్స్ ఇంకా అవుతోంది. సో రామకృష్ణయ్య గారిని సాధారణంగా ఆహ్వానిద్దాము. జై బాబా అండి. పావు చెప్పాను నేను. సార్ ఓకే అయితే సార్ 5:15 దాకా సంకీర్తన చేయించండి. 5:15 స్టార్ట్ చేస్తా. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు కార్తీక్ గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత శేషారత్నం గారు సిద్ధంగా ఉండండి. జై బాబా, జై బాబా. మూర్తి గారు, జై బాబా. మా సహోస్ అనౌన్స్ చేయండి తర్వాత. చేస్తాను. రేపు 5వ తారీఖు కదా కదమ్మా, ఆదివారం. 5 ఆదివారం. ఓకే. జై బాబా అండి. కార్తీక్ గారు మీరు జై బాబా. ఓకే సార్. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌమ్యలో, మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌమ్యలో, దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే. మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌమ్యలో, దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే. ప్రేమము గదే కాని భాషున్నది దానికి, ప్రేమము గదే కాని భాషున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందాది. ప్రేమము గదే కాని భాషున్నది దానికి, చెవులుండే మనసుకే వినిపిస్తుందా అది. నమ్మినా వేడినా నమ్మినా వేడినా అనుభూతే ఇస్తుంది. ఏ అనుభూతి నకాల ఏ ఉందో తెలుసుకో. మెహర్ బాబా ప్రేమలో మౌన భాష శూన్యలో, దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే. ఈ విశ్వరక్షకుడని ఎదురే చూస్తుంటారు, సంస్కార బంధాలు సడలించమంటారు. ఈ విశ్వరక్షకుడని ఎదురే చూస్తుంటారు, సంస్కార బంధాలు సడలించమంటారు. మెహర్ అనుభవాలు ప్రేమ సిరుల దీవెనలు, మెహర్ అనుభవాలు ప్రేమ సిరుల దీవెనలు, ప్రేమ ప్రియుల బాటలు మనకందరికీ పూజ్యము.
మెహర్ బాబా ప్రేమలో మౌన భాష సౌమ్యలో దివ్య ప్రేమ మధురిమలు ఎందరికీ తెలుసులే, ఎందరికీ తెలుసులే. థ్యాంక్ యూ సార్. అవతార్ మెహర్ బాబాకి జై. జయబాబా అండి. కార్తీక్ గారు చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు శేషారత్న గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అమ్మ. శేషారత్న గారు జయబాబా. నెక్స్ట్ కోటేశ్వర గారు మీరు సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. పరమాత్మ నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది, ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. పరమాత్మ నీ ప్రేమ స్వరూపం ప్రకృతి అంతా నిండియున్నది, ప్రేమించే ప్రతి హృదయమందున నిండు ప్రేమతో కొలువైయున్నది. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిపిన వారికి, నిరతము నిన్ను మది తలచిన వారికి, నిరూపము ఎద నిలిపిన వారికి, నినామము కీర్తించిన వారికి, నినామము కీర్తించిన వారికి నిత్య దర్శనమిచ్చడి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నాను, మా అండగా నిలిచావు. నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీవే దిక్కని నమ్మిన వారికి, నీ సహవాసము చేసిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి, నీ సమాధి దర్శించిన వారికి అండగా నీవై ఆదుకుందువు, అండగా నీవై ఆదుకుందువు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వం నీవై నిండియున్నావు, సర్వోన్నతుడవు సర్వేశ్వరుడవు, సర్వము నీవై నిండియున్నావు. నిండు ప్రేమతో ఎందు వెతికినా, నిండు ప్రేమతో ఎందు వెతికినా అందందే అగుపించడి వాడవు, అందందే అగుపించడి వాడవు. ఓ మెహరీషా మా హృదయేశా, ఓ మెహరీషా మా హృదయేశా, సత్యము నీవే నిత్యుడ నీవే, ఎక్కడ లేవయ్యా మెహరు, ఎక్కడ లేవయ్యా, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు. ఇక్కడ అక్కడ ఎక్కడ వెతికినా అక్కడే ఉన్నావు, మా అండగా నిలిచావు, మా అండగా నిలిచావు. అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా సార్, అందరికి జయ బాబా. థ్యాంక్ యూ. జయబాబా అండి, చక్కటి సంకీర్తన చేశారు, మీకు జయబాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు రాజువాణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబమ్మ. రాజువాణి గారు జయబాబా. ఓకే, శర్మ గారు మీరు సిద్ధంగా ఉంటే ఒక సంకీర్తన చేయండి. జయబాబా.
जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడ అవని ఇతని సాటి అండగాడున్నాడ ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎన్నడు కనలేదే ఈ దివ్య సౌందర్యం పున్నమి చంద్రుడు చిన్నపోతాడేమో మగవారలే ప్రేమ మత్తులో పడుతుండ మగువలు ఇంకెంత రాగమయులవుతారు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో భూలోకవాసుడా భువనైక సుందరుడు ఏ లోకముల నుండి ఈడ కాలిడినాడు గుండె లోతులలోన గురి పెట్టి చూస్తాడు గుండె నిండా ప్రేమ గుమ్మరించేస్తాడు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్న చేరలేని దవ్వు చీకటి చింతలను చెదరగొట్టే నవ్వు చేరుకుందామన్న చేరలేని దవ్వు కరుణా కటాక్షముతో వరమివ్వగల ప్రభువు పరులున్న గేహములో పదమైన మోపడు ఎవరి మెహరు బాబా ఎంతందగాడో 14 లోకముల ప్రభువు నేనంటాడు వేదాంతి వలె తాను బోధించనంటాడు పర్వర్తికారని షిరిడి సాయి సూక్తి పరబ్రహ్మమేనని పరమ గురువుల సూక్తి ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవని ఇతని సాటి అందగాడున్నాడా అవని ఇతని సాటి అందగాడున్నాడా ఎవరి మెహరు బాబా ఎంతందగాడో ఎంతందగాడో అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా మూర్తి గారు థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా జై బాబా అండి శర్మ గారు చాలా చక్కటి సంకీర్తన అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు ధన్యవాదాలు ఇప్పుడు మరి సమయం వస్తుంది ఇంకొక 2 నిమిషాలు ఉంది మరి సోదరులు రామకృష్ణయ్య గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి బాబా విషయాలు చెప్పమని ఆయన కోరుకుంటున్నాను జై బాబా అండి రామకృష్ణయ్య గారు జై బాబా మూర్తి గారు జై బాబా జై బాబా ఇవాళ బయటికి వెళ్ళి వచ్చినందువల్ల ఒక 15 నిమిషాలు నేను లేట్ గా ప్రారంభిస్తున్నాను బట్ విదిన్ ది టైం సో హౌ ఎ మాస్టర్ వర్క్స్ ఒక గురువు ఎలా పనిచేస్తారు అనే విషయంలో చాలా చక్కగా మంచి మంచి వివరణలతో దానికి సంబంధించినటువంటి కథలు ఇన్సిడెంట్లు అన్నిటినీ చేకూర్చి చాలా చక్కగా రాసింది ఐవి జ్యూస్ పోయినసారి మనం చదువుకున్నాం ఆమె బాబా దగ్గరికి వెళ్ళగానే బాబాతో చెప్పుకుందట నాకు ఈ సూఫీ ఆర్డర్కు ముర్షిదాగా ఉండటం నాకు ఇష్టం లేదు నాకు ఇష్టమైందల్లా హాయిగా పాటలు పాడుకోవటం మీ భజనలు పాడటమే అంది దానికి బాబా చెయ్యెత్తి అలా సంజ్ఞలతో చూపించినప్పుడు ఆమె బాబా సౌందర్యాన్ని వర్ణించింది పోయినసారి మనం చెప్పుకున్నాం బాబా మళ్ళీ ఆ అక్షర ఫలకం గని చేతుల్లో ఉంటే దాని మీద బాబా చూపిస్తున్నారు ఆమెకు సందేశం ఏమిటి అంటే ఐ సింగ్ డౌన్ త్రూ ద ఏజెస్ ఐ సింగ్ నేను నీకు పాడటం ఎలా అయితే ఇష్టమో నేను కూడా పాడటమే
మచిలీపట్నంలో టౌన్ హాల్లో ప్రోగ్రాంలో షహనాయి ఆయన చాలా బాగా వాయిస్తే అప్పుడు అన్నాడు, నేను కూడా ఇలాగే ఓ పాట పాడాను, ఆ పాటతోని ఈ విశ్వం అంతా వచ్చి నా మెడ చుట్టూ చుట్టుకుంది అన్నారు బాబా. సో అలా ఇక్కడ చెప్తున్నారు, త్రూ ద ఏజెస్ ఐ సింగ్, యుగ యుగాలుగా నేను ఆ పాటను పాడుతూనే ఉన్నాను, అందరికి వినిపిస్తూనే ఉన్నాను అన్నారు. దీనికి సందర్భంగా ఆమె ఎక్కడెక్కడ సందర్భానుసారంగా దానికి కొన్ని ఆమెకు తెలిసిన సంఘటనలు ఉదాహరణలు కూడా పొందుపరిచారు. దీంట్లో ఆమె చెబుతుంది, ఎట్ ద ఉమెన్స్ మీటింగ్ ఆన్ April 10 డ్యూరింగ్ ద గ్రేట్ దర్శన్ ఇన్ 1969, 69లో బాబా యొక్క దర్శన కార్యక్రమం జరిగింది. బాబా అన్నారు, దట్ ఈజ్ మై లాస్ట్ దర్శన్ ఇన్ మై సైలెన్స్ అన్నారు. 69 అప్పుడు 31/1/69 తర్వాత ఏప్రిల్ నుంచి జూన్ మాసం వరకు పూనా గురుప్రసాద్లో జరిగినటువంటి దర్శనం, అది మహాదర్శనం. సో దానికి అందరూ బాబా అన్నారు, అందరూ ఇంతకుముందు నా ఆదేశానుసారం అందరూ రండి అన్నారు. అందరికీ టర్న్ వైజ్ ఎవరెవరికి ఏ రోజు అనేది ఆ రకంగా ఏర్పాటు చేయటం జరిగింది. అంతకుముందు అందరికీ బాబా దర్శనాల్లో కానీ సహవాసుల్లో కానీ బాబా ఏర్పాట్లు చేయించేవారు. ఈసారి మాత్రం బాబా చెప్పారు, పూనాలో 69 ఆ దర్శనం కోసం ఎవరి అరేంజ్మెంట్లు వాళ్ళే చేసుకోవాలి అన్నారు. సో అప్పుడు ఆ సందర్భంగా మెహరా ఒక సంఘటన, ఒక స్టోరీ చెప్పిందట ఐవిడ్యూస్కి. అది గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా చెప్తున్నారు, హీ స్టేటెడ్ దట్ షీ లెఫ్ట్ స్కూల్ ఎట్ ఏజ్ 15. మెహరా చెప్పిందట, 15వ ఏట నేను స్కూలు వదిలేసి అండ్ వెంట్ టు లివ్ విత్ బాబా, బాబాతో నివసించటానికి 15వ ఏట మెహరా వచ్చి మెహరాబాద్లో చేరింది. అప్పుడున్న పోస్ట్ ఆఫీస్లో. వాళ్ళు అప్పటికి చాలా సంపన్నమైన కుటుంబం, లక్షలాది విలువ చేసే ప్రాపర్టీస్ అన్ని అమ్మేసి బాబా పాదాల చెంత పెట్టేసి కట్టుబట్టలతో వచ్చి అక్కడ మిలిటరీ వాళ్ళు బాత్రూమ్కు వాడుకున్నటువంటి దాంట్లో వాళ్ళ నివాసం చేయటం, అక్కడ వంటలు చేయటం అందరికీ. అది మెహరా తల్లి వాళ్ళిద్దరు కూడా అలా ఆశ్రమంలో ఉన్నారు. అయితే మెహరా చెప్తున్నారు, నేను 15వ ఏటనే వచ్చి బాబాతో ఆశ్రమంలో మెహరాబాద్లో చేరిపోయాను. బిఫోర్ దిస్ టైమ్ హీ హ్యాడ్ నాట్ అలౌడ్ లేడీస్ ఇన్ ది ఆశ్రమ్. అప్పటి వరకు బాబా లేడీస్ కి అక్కడ ఉండే మెహరాబాద్ లో పర్మనెంట్ గా ఉండే అరేంజ్మెంట్ అంతకు ముందు బాబా చేయలేదు. కానీ బాబా మొట్టమొదటిసారిగా మెహరాను అండ్ హర్ మదర్, ఆమె తల్లి, అండ్ 3 or 4 అదర్స్ టు స్టే విత్ హిమ్ సూన్ ఆఫ్టర్ దిస్ ఆశ్రమ్ స్టార్టెడ్. అయితే మెహరాబాద్ లో ఈ ఆశ్రమం మరి మనందరికీ తెలుసు, 1923లో మొట్టమొదటిసారిగా బాబా అక్కడికి రావటం, మనం 23లో దాని సెంటనరీ కూడా చేసుకున్నాం. సో వచ్చి అక్కడ ఆ వేప చెట్టు కింద కూర్చోవటం అవన్నీ చూసి అక్కడ మరి ఆదికే ఇరానీ వాళ్ళ నాన్నగారు కైకుస్రు ఇరానీ ఇచ్చినటువంటి ఆ మొదటి ప్రపంచంలో బ్రిటిష్ సైన్యం వాడుకున్నటువంటి దాన్ని వేలం వేసినప్పుడు ఆయన కొని బాబాకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అక్కడ బాబా తన ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే 23 నుంచి 24 వరకు అవన్నీ బాగు చేసుకొని గమేళా యోగం చేసి వీళ్ళంతా కూడా ఉండటానికి నివాస యోగ్యంగా చేసుకున్నారు మెహరాబాద్ను. అప్పుడు మెహరా తల్లిని ఇంకొక 3 స్త్రీలను బాబా వచ్చి అక్కడ ఉండటానికి అనుమతి ఇచ్చారు. Every day Baba used to sing and Mehra saw that he loved music. అయితే ప్రతిరోజు కూడా బాబా ఆ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కడ ఇప్పుడు రైల్వే లైన్ కింద నుంచి దాటే స్థలం ఉంది, ఇప్పుడు అక్కడ కట్టారు అండర్ బ్రిడ్జ్, దాని పక్కనే ఉండేది పోస్ట్ ఆఫీస్ భవనం. ఈ స్త్రీలు ఎప్పుడైతే వచ్చారో బాబా చుట్టూ తడకలతో కాంపౌండ్ చేయించారు. ఆ లోపల స్త్రీలు ఉండేవారు, బయట అక్కడ గుస్తాజీకి స్త్రీలతో కమ్యూనికేట్ చేయటానికి గుస్తాజీని వాడుకున్నారు బాబా. సో బాబా వెళితే లోపలికి వెళ్ళేవారు కాదట, బయట కూర్చునేవారు. ఎక్కడ కూర్చునేవారట? ఒక బ్రూక్ బాండ్ పెట్టే, కర్ర చెక్క పెట్టే, ఖాళీ పెట్టే, దాని మీద కూర్చునేవారట బాబా. ఒక పెద్ద మగ్గు ఉండేది, ఆ మగ్గులో బాబాకు టీ ఇచ్చేవారు, టీ తాగేవారు. ఆ టీ కోసం వెయిట్ చేస్తూ ఉన్న సమయంలో
బాబా చాలా మధురంగా గానం చేసేవారట. ఒక్కొక్కసారి ఆ గానంలో తన్మయత్వంలో చేతులు పైకెత్తి ఆయన స్టెప్స్ వేసి నృత్యం కూడా చేసేవారట. ఇవన్నీ మెహరా చూసి దాన్ని వర్ణించి ఇప్పుడు ఐవి జ్యూస్కు చెప్తోంది. ఎవ్రీడే బాబా యూస్ టు సింగ్. ప్రతిరోజు అక్కడికి వచ్చి టీ కోసం ఆ పెట్ట మీద కూర్చునేవారు బాబా. వీళ్ళు టీ తీసుకొచ్చి ఇచ్చే వరకు బాబా ఖాళీగా కూర్చోకుండా పాటలు పాడేవారు, భజనలు పాడేవారు. అట్లాగే అక్కడ పశువులను మేకలను కాసుకునే పిల్లలందరినీ పిలిచి, మీకు భజనలు వచ్చా, రండి నేను నేర్పిస్తాను అని వాళ్ళని కూడా తన దగ్గరికి తీసుకొని వాళ్ళకు తుకారాం భజనలు, మరాఠీ భజనలు అన్ని బాబా నేర్పించారు చిన్న చిన్న పిల్లలకి, మెహరా ఆరంగం పిల్లలందరికీ కూడా. సో మెహరా అప్పుడు మెహరాకు తెలిసిపోయిందట, ఓహో బాబాకు సంగీతం అంటే చాలా ఇష్టము అనే విషయము ఆమెకు స్పష్టంగా తెలిసిపోయిందట. అక్కడ వన్ డే బాబా ఆస్క్డ్ మెహరా ఇఫ్ షీ న్యూ హౌ టు సింగ్. మెహరాను బాబా అడిగారట, మెహరా నీకు పాఠం వచ్చా అని. షీ సెడ్ షీ డిడ్ నాట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ వాయిస్ బట్ వుడ్ ట్రై టు సింగ్ ఎ సాంగ్ ఫర్ హిమ్. బాబా అడిగారు కదా, అందుకని అడిగినందుకైనా బాబా నాకు కంఠం అంత బాగుండదు, నాకు బాగా పాడటం రాదు, అయినా కూడా మీకోసం పాడుతాను అని ఆమె పాడిందట. ఏంటి? సువాని హౌ ఐ లవ్ యూ. అది ఒక ఇంగ్లీష్ పాట, దాన్ని బాబా కోసం పాడేదట ఆమె. కానీ ఎందుకు? బాబాకు కావాల్సింది ప్రేమ కదా. ఆమెలో మెహరాలో మరి బాబా చెప్పిన విషయం మనకు తెలుసు కదా, మెహరా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించే ఆమె మెహరానే, అందుకని షీఈ్ మై బిలవేడ్ అన్నారు బాబా. ఆమె నాకు ప్రియతమురాలు, నేను అందరికీ ప్రియతమునైతే నాకు ఆమె ప్రియతమురాలు అన్నారు. అందుకని ఆమె బాబా మాటను కాదనలేక ఆమె బాగా పాడను అని తెలిసి కూడా బాబా కోసం పాడింది. బాబా అన్నాడు, నాకు చాలా ఇష్టమైంది నువ్వు పాడిన పాట అన్నాడు. అని బాబా ఆమెను అడిగారట, ఈ పాట నాకు నేర్పిస్తావా అని అడిగారట మెహరాని. అప్పుడు ఆమె నర్వస్ అయిపోయిందట పాపం. హౌ టు టీచ్ బాబా టు సింగ్. బాబాకు, ఎందుకంటే ఆమె బాబా పాడుతుంటే వింటుంది, చాలా మధురంగా పాడుతున్నారు, చాలా ఆయన పాడితే ఇక అది అలాగే నిశ్చేష్టులై నిలబడి అలాగే వింటూ ఉండాలి అని అనిపించే విధంగా. చిన్నప్పుడు బాబా పూనాలో తన ఉదయం లేవగానే తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి ఆ స్తోత్రాలు ఇవి ఆయన గానం చేసేవాట. ఆయన పాడుతూ ఉంటే లోపల బయట రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా అలాగే నిలబడి వినేవాళ్ళట. అంత మధురంగా, అంత హృదయాన్ని ఆకట్టుకునేలాగా ఉండేది బాబా యొక్క ఆ పాడటం, ఆయన యొక్క మధుర ధ్వని. సో ఆమె నర్వస్ అయినా కూడా బాబా అన్నాడు, నాకు నేర్పించు అన్నారు. బాబాకి ఎట్లా నేర్పించాలి అని ఆమె కొంచెం సందేహపడుతూ ఉంది. రైట్ డౌన్ ది వర్డ్స్. Baba said to write them down and he would read them while she sang the tune. కాగితం మీద రాసివ్వు, దాన్ని నేను పాడుతుంటే నువ్వు నాకు ఎలా ట్యూన్లో పాడాలో అది చెప్పు అన్నారు. అయితే ఆమె అలాగే కాగితం మీద రాసింది. రాసి ఆమెకు తెలిసిన దాని యొక్క వరుస, దాని యొక్క ట్యూన్ అది ఆమె అందిస్తుంటే బాబా పాడారు. సో షీ సాంగ్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ నర్వస్. ఆమె అలా నర్వస్, బాబాకు నేర్పించే అంత దాన్ని అనేటువంటి ఆ నర్వస్లో ఉంటే బాబాని అలా ఆమెకు కాగితం మీద రాసి నేను పాడుతూ ఉంటే నాకు ఆ ట్యూనింగ్ కొంచెం నాతో పాటు వంత పాడుతూ నేర్పించు అన్నారు. అండ్ బాబా లర్న్డ్ ద ట్యూన్ అండ్ వాజ్ వెరీ హ్యాపీ. చూడండి, ఆయనకు అంత మధురంగా పాడే ఆయనకు మెహరా నేర్పించటం ఏంటి కాదు, మెహరాను అలా సంతృప్తి పరచటం, సంతోషపరచటం, దానికోసం ప్రియతముడు చేసే అటువంటి ఆ పని అలా ఉంటుందన్నమాట. ఈ సాంగ్ ఇట్ మోస్ట్ బ్యూటిఫుల్లీ. మెహరాకు అంత మధురంగా పాడటం రాలేదు, కానీ బాబా మాత్రం చాలా మధురంగా పాడారు అట్లా అని. షీ సెడ్ హీ హ్యాడ్ ఎ వెరీ డీప్ బ్యూటిఫుల్ వాయిస్. ఆయన యొక్క కంఠము అది చాలా లోతుగా ఉండేది, అంటే హృదయాలను ఆకట్టుకునేలాగా అంత గాఢంగా అంత మధురంగా ఉండేదట. అండ్ బాబా స్టేటెడ్ దట్ దిస్ వాజ్
his first English song. మెహరాన్ ఇంకా సంతృప్తి పరచడానికి ఇది నేను పాడే అటువంటి మొట్టమొదటి ఇంగ్లీష్ పాట అని మెహరాన్ ఇంకా ఎంకరేజ్ చేశారు బాబా. మెహ్రా వాజ్ ఓన్లీ 16 at that time. It was before బాబా became silent. ఇంకా మరి బాబా పాడుతున్నారంటే బాబా ఇంకా మౌనాన్ని స్వీకరించలేదు కదా, స్వీకరించక ముందు జరిగినటువంటి ఈ సంఘటన. మెహ్రా దాన్ని ఇంకా ఇలా చెప్పారట IVDs కు. బాబా లవ్డ్ టు సింగ్ విత్ ది సితార్ అండ్ సాంగ్ వెరీ మెలోడియస్లీ. సితార్తో పాటుగా కలిపి పాడటం బాబాకి ఇష్టం ఉండేది, చాలా మధురంగా పాడేవారు. వెరీ స్వీట్లీ, చాలా అత్యంత ఆహ్లాదకరంగా ఉండేది బాబా పాడుతూ ఉంటే. ఎవ్రీ ఈవినింగ్ హీ వుడ్ హ్యావ్ ఆది కమ్ ఓవర్ అండ్ ప్లే ద సితార్. ఆది సీనియర్ ఆయన సితార్ వాయించేవారట. ప్రతిరోజు సాయంత్రం ఆదిని రమ్మంటే ఆది వచ్చేవాడట. ఆది వచ్చి ఆది సితార్ వాయిస్తుంటే అండ్ హీ వుడ్ సింగ్ టు ఆదిస్ అకాంపనీమెంట్. ఆది సితార్ మీద వాయిస్తూ ఉంటే బాబా ఆయన మధురమైన కంఠధ్వనితో పాడేవారట. He sang mostly ghazals and of course we listened, but we did not understand much because we did not know high Urdu. ఆయనకు ఎక్కువ బాబాకు లాస్ట్ వరకు కూడా గజల్స్ అండ్ కవాలీస్ అంటే బాబాకు చాలా ఇష్టం, ముఖ్యంగా గజల్స్. అయితే దాంట్లో చాలా ఉన్నత శ్రేణికి చెందిన ఉర్దూ భాష ఉండేది, అది మాకు అర్థమయ్యేది కాదు అని మెహ్రా చెప్తూ, later on we came to learn and understand the language. అలా బాబాకు అది ఇష్టమైంది కనుక దాంట్లో ఉండే ఆ ఉర్దూ భాషను మేము నెమ్మదిగా నేర్చుకున్నాం. Baba wanted us to learn a few very nice songs that had spiritual meaning in them. బాబా పాడటం అంటే ఇప్పుడు ఇవాళ మా తెలంగాణ అంతా బతుకమ్మలు. ఈ బతుకమ్మలలో సాంప్రదాయమైనటువంటి ఆ పాటలు, బతుకమ్మ పాటలు, అవి చాలా చోట్ల దాన్ని పక్కకు పెట్టేసి డీజీ పెట్టుకొని సినిమా పాటలు, సినిమా స్టైల్ పాటలు, ఆ డ్యాన్సులు ఎక్కువైపోయినాయి అని విమర్శలు కూడా ఈ టీవీలో వినబడుతున్నాయి ఈ మధ్యన. సో అలా కాదట. బాబాకు ఇష్టమైన సాంగ్స్, ఇష్టమైన ఏంటి గజల్స్, ఎక్కడైతే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము, దానికి సంబంధించినటువంటి విషయం ఎక్కువగా ఉంటుందో అది బాబాకు చాలా ఇష్టమయ్యేది. అండ్ టాట్ సమ్ ఆఫ్ అస్ ది సాంగ్స్. అందుకని దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని ఆయన వివరిస్తూ వాటిని మాకు ఆ పాటలను నేర్పించేవారు. హీ యూస్ టు సింగ్ దెమ్ అండ్ దెన్ వీ వుడ్ రిపీట్ దెమ్. బాబా పాడి వినిపిస్తే దాన్ని మేము మళ్ళీ కోరస్గా పాడి వినిపించేవాళ్ళం బాబాకు. ఇది IVDs మెహ్రా మాటల్లో కూడా రికార్డ్ చేసి పెట్టుకుంది, దాని నుంచి సేకరించినటువంటి విషయం ఇది. అట్లాగే అక్కడ గని గారు ఎప్పుడైతే బాబా ఈ మాటలు చెప్పారో, నేను యుగాలుగా ఈ సంగీతాన్ని ఆలపిస్తూనే ఉన్నాను, పాడుతూనే ఉన్నాను అనే విషయం. అలాగే లార్డ్ మెహర్లో భావుజీ కూడా హృదయములో ప్రేమ అంకురార్పణ జరిగిన దాన్ని లర్న్ టు సింగ్ అన్నారు. ది వెస్ట్ లర్న్స్ టు సింగ్ అని అన్నాడు బాబా. ప్రపంచ పర్యటనల సందర్భంగా ఆయన ఎప్పుడైతే వెళ్ళారో, వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వెళుతూ ఉన్నప్పుడు భావుజీ ఈ మాటను వాడారు. ఆ పాశ్చాత్య ప్రేమికులందరూ కూడా పాడటం నేర్చుకున్నారు. పాడటం అంటే ప్రేమను నేర్చుకున్నారు అనే విషయం. సో అక్కడ in that instant he had left me. I did not exist for him and neither did Dr. Ghani, who was so swiftly reading the board that it gave the total impression of Baba talking. ఘనీ పట్టుకున్నటువంటి ఆల్ఫాబెట్ బోర్డు మీద బాబా చూపించినటువంటి ఆ స్పీడ్, ఆ మాటలు ఆయన చెప్పటం, అంతే వేగంతో ఆయన ఆ మాటలను చెప్పటం చూస్తుంటే అసలు బాబా నిజంగానే మౌనంగా ఉన్నారా అని అనిపించే విధంగా అంత త్వరితగతిన వీరికి బాబా సందేశాలు వినిపించబడేవి. I knew then that he was God and was back in the far reaches of his godhood where no mortal could enter.
అప్పుడు ఆయనే భగవంతుడు అనే అటువంటి విషయం నాకు అర్థమైపోయింది. ఎవరు కూడా ఆయన పరిధిలోకి వెళ్ళి అక్కడ ఆయనతో కలిసి ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదు. అప్పుడు ఆమెకు ఆ ఆశ్చర్యం, ఆ తన్మయత్వంలో ఓవర్కేమ్ మీ అండ్ మై హార్ట్ సీమ్ టు స్టాప్. ఆమెకు కలిగిన అనుభవం ఎలాంటిదట అంటే గుండె నిజంగానే ఆగిపోతుందా అన్నంత పని అయిందట. జస్ట్ యాజ్ సడన్లీ హీ హ్యాడ్ డిసెండెడ్ అగైన్ టు అవర్ లెవెల్ అండ్ సేడ్. అప్పటిదాకా ఆమెకి ఈ సందేశం ఇచ్చి బాబా ఇంకా ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నట్టుగా వచ్చినటువంటి ఫీలింగ్ వెంటనే మళ్ళీ బాబా వాళ్ళ లెవెల్కి వచ్చేసి మళ్ళీ ఇలా చెప్తున్నారు ఆమెతో, బట్ దిస్ వాజ్ యువర్ డెస్టినీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్ అండ్ దిస్ ఈజ్ వై ఐ హావ్ డ్రాన్ యూ హియర్. ఆమె చెప్పిన మాటలేంటి? నాకు సూఫీజంకి ముర్షిదాగా హెడ్గా ఉండటం నాకు ఇష్టం లేదు, పాడుకోవటమే ఇష్టం అని చెప్పిన మాటకి బాబా ఇప్పుడు సరి అయిన సమాధానాన్ని చెప్తూ ఆయన అన్నాడు, ఈ జన్మలో నీకు నిర్ణయించబడినటువంటిది ఇదే డెస్టినీ, అదే నీ గమ్యము. అండ్ దిస్ ఈజ్ వై ఐ హావ్ డ్రాన్ యూ హియర్. అందుకనే నిన్ను నా దగ్గరికి నేను లాక్కున్నాను. యాజ్ స్విఫ్ట్లీ ఐ హ్యాడ్ రిబెల్డ్, బట్ హౌ కెన్ ఐ డూ ఆల్ దట్ విత్ దిస్ బ్రోకెన్ డౌన్ మెషిన్. అయితే అప్పుడు బాబా మాటలను ఆమె విని అనుకుంది, బాబా ఇది ఎలా సాధ్యం నాకు? ఎందుకంటే ఆమె అప్పుడు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందట. విషమంగా ఇన్ ది సెన్స్ నార్మల్గా లేదు. ఆమెకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఇక్కడ ఏకరువు పెట్టుకుంది. ఐ హ్యాడ్ సియాటికా ఇన్ మై లెగ్స్. ఆమె కాళ్లలో సియాటికా నరాల బలహీనత వల్ల వచ్చే నొప్పి వస్తుంది. And other glandular disturbances. The truth is that in my search for God, I had met a pseudo guru who had instructed me in healing. బాబా దగ్గరికి వచ్చే ముందు ఆమె ఇంకొక అపరిపూర్ణుడైనటువంటి గురువు దగ్గరికి వెళితే ఆమె ఈ చికిత్స, వీళ్ళందరూ అంతే కదా, మధ్యదారిలో ఉండే వాళ్ళందరూ కూడా అది నయం చేస్తాం, ఇది నయం చేస్తాం, ఈ మహత్తు చేస్తాం, ఆ మహత్తు చేస్తాం అని అనటం మనందరికీ తెలిసిన విషయమే. మనకు సామెత కూడా ఉంది కదా, నిండు కుండలు తోడకవు, వెలితిగా ఉండే కుండలే తొణికి శబ్దం చేస్తాయి అనే విషయం. సో ఇక్కడ ఆయన వల్ల, సిన్స్ ఐ న్యూ నథింగ్ అబౌట్ కర్మ అండ్ ఇట్స్ ఇన్ఎవిటబుల్ లా ఆఫ్ బ్యాలెన్స్. అయితే నేను అప్పటికి ఇంకా ఈ కర్మ సిద్ధాంతం అనేది నాకు సరిగ్గా తెలియదు. బాబా మొట్టమొదటిసారి వచ్చినప్పుడు చెప్పిన మాట ఏంది? అందరూ వారి వారి కర్మను అనుభవించకుండా నా నెత్తి మీద పడేసిపోదాము అని అనుకుంటారు అన్నారు. అందుకని ఈ మామూలు అపరిపూర్ణులైన గురువుల దగ్గరికి వెళ్తే అన్ని తీసేస్తాం, అన్ని చేస్తామని చెప్తుంటారు వాళ్ళు. కానీ బాబా లాగా అవన్నీ నా నెత్తి మీద పడేయకూడదు, మీ కర్మ మీరు అనుభవించాలి అని చెప్పరు వాళ్ళు. అందుకని ఆమెకు ఈ ఇన్ఎవిటబుల్ ఆఫ్ బ్యాలెన్స్ అంటే మనం చేసుకున్న కర్మను, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించాలి, ఎవరికి కూడా తప్పదు అనే విషయం అది. సో అక్కడ దానికి ఆమె ఒక విశ్లేషణ యాడ్ చేశారు ఇక్కడ, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ నుంచి తీసుకొని. ఇట్ మే సీమ్ సమ్ టైమ్స్ యాజ్ ఇఫ్ ద యూనివర్స్ వర్ నాట్ సబ్జెక్ట్ టు ఎనీ సెల్ఫ్ జస్టిఫైయింగ్ లా. సైంటిస్టులు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, వాళ్ళంతా ఏమంటారంటే దేవుడు లేడు, ఎవడు లేడు అంటే అప్పుడు మరి ఈ విశ్వంలో ఉన్నటువంటి ఇంత పెద్ద విశ్వాత్మకమైనటువంటి ఈ సృష్టి అంతా ఎలా నడిపించబడుతుంది ఎవడు లేకపోతే దీన్ని చూసేవాడు అంటే? వాళ్ళు దాన్ని సైంటిస్టులు ఆటోమేటిక్గా అది జరిగిపోతూనే ఉంటుంది అన్నట్టు. సూర్యుడు పొద్దున్నే వస్తాడు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, అంతే ఆటోమేటిక్. ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పోతున్నాడు అనేది వాళ్ళకి తెలిసే విషయం కాదు కదా. సో self-justifying law, and sometimes it appears as if sincere toil were lost, the virtuous condemned to suffering, and the vicious endowed with power and success. ఇది ప్రపంచంలో సాధారణంగా, సర్వసాధారణంగా అందరూ చెప్పే అటువంటి విషయం ఏమిటి? మంచి వాళ్ళందరికీ కష్టాలే,
చెడ్డవాళ్ళందరికీ ఎప్పుడూ సుఖాలే అనే అటువంటి ఈ మాట. అయితే మరి ఇది అంటే ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే దీన్ని నియంత్రించేవాడు ఎవడు లేడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ మ్యాన్స్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా ఆఫ్ కర్మ. అందుకని ఆమె లా ఆఫ్ కర్మ గురించి, ఈ కర్మ సిద్ధాంతం గురించి, లా ఆఫ్ మస్ట్ అన్నారు బాబా దాన్ని. అది తప్పనిసరిగా ఇది మన ప్రపంచంలోని లాస్ అన్నీ కూడా స్వపర భేదాలతో ఎన్నో ఇజములతో నడిపించబడుతూ ఉంటాయి. మన వాడికి ఒక రూలు, బయట వాడికి ఒక రూలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి తారతమ్యాలను చూపిస్తూ ఉంటారు. ఎందుకు? అపరిపూర్ణులు, స్వార్థపరులు అయినటువంటి వాళ్ళు నడిపించే శాసనాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా అలా నడిపిస్తుంటారు. కానీ దైవ శాసనము, ఈ కర్మ శాసనము, లా ఆఫ్ మస్ట్, దానికి మాత్రం ఇలాంటి ఏ రకమైనటువంటి స్వపర భేదాలు ఉండవు అనేది ఆమెకు ఈ లా ఆఫ్ కర్మ గురించి తెలుసుకున్న తర్వాత తెలియవచ్చిందట. బట్ దిస్ ఫ్రాక్షనల్ అండ్ ఫాల్స్ వ్యూ ఈజ్ డిరైవ్డ్ అంటే చెడ్డవాళ్ళందరూ సుఖపడుతున్నారు, అలాగే మంచి వాళ్ళందరూ కష్టాలే పడుతున్నారు, ఎవడు పట్టించుకునేవాడు లేడు అనేటువంటి సిచ్యువేషను అది అజ్ఞానం వల్ల కలిగినటువంటి అభిప్రాయమే. కానీ నిజమైనటువంటి లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం గురించి తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు అనే విషయం ఆమె లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ లో బాబా చెప్పిన సందేశాన్ని ఉదహరిస్తూ ఆ విషయం చెప్తూ వచ్చారు. సో మై బాడీ వాజ్, అందుకే ఎందుకు చెప్తున్నారు ఆమె ఇన్ని కష్టాలు పడుతున్నారట. ఆమెకు సియాటికా పెయిన్, ఇవి అవి అన్ని శరీరం, దాన్ని ఆమె బ్రోకెన్ డౌన్ మెషిన్, ఆమె శరీరాన్ని పగిలిపోయిన మెషిన్ కు పోల్చుకుంది. సో బై దిస్ ఐ డూ నాట్ మీన్ దట్ one cannot be healed if he has enough faith in God, but I always suspect that perhaps in some cases he has almost completed his term of leveling of his karmic situation. అయితే హీలింగ్ ద్వారా, ఈ హీలింగ్ ఐ ఇగ్నోరెంట్లీ ట్రై టు రిలీవ్ బై హీలింగ్. అయితే ఈ కర్మ సిద్ధాంతం తెలియనప్పుడు ఆమె ఏదో పద్ధతులను అనుసరించి, ఈ రేకి అని ఒకటి ఉంది, ప్రాణశక్తి అని ఒకటి ఉంది, రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటారు, ఇలా చేస్తే నీకు అది నయమైపోతుంది అని. సో అలా ట్రై చేసింది, కానీ దానివల్ల ఏమి పెద్దగా లాభం రాలేదు. ఎందుకంటే ఇక్కడ కర్మ సిద్ధాంతం యొక్క దాన్ని మనం అనుభవించి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, సమతుల్యం చేసుకోవాలి. మంచి కర్మ, చెడు కర్మ, వీటిని ఎప్పటికప్పుడు సమతుల్యం చేసుకోవాలి. అంటే వాటి యొక్క ఎఫెక్ట్ను, మంచి కర్మ ఎక్కువగా ఉంటే సుఖాన్ని, చెడు కర్మ ఎక్కువగా ఉంటే దుఃఖాన్ని అనుభవించాలి. ఇక్కడే కాదు, శరీరం వదిలేసిన తర్వాత స్వర్గ నరక స్థితిలో కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో గోయింగ్ టు ఇండియా హ్యాడ్ బీన్ ఎంటైర్లీ మై ఓన్ ఐడియా. I had believed to ask Baba for help for the Sufi order which my Murshida had entrusted to me, her incredulous murid. So ఇక్కడ ఆమె బాబా దగ్గరికి వచ్చిన ముఖ్యమైన కారణం ఏమిటి అంటే, ఆమెను అంతకుముందు ఉన్నటువంటి రబియా మార్టిన్ ఈమెను ముర్షిదాగా ఎన్నుకోవటం జరిగింది. అప్పుడు అందుకని బాబా దగ్గరికి సహాయం కోసం వచ్చిందాము. హీ మస్ట్ నో సమ్ వన్ బెటర్ ఫిటెడ్ ఫార్ ఇట్. అందుకని బాబాకు తెలుసు నేను ఎట్లాగో నాకు అర్హత లేదు అని నేను అనుకుంటున్నాను, కాబట్టి నాకు బదులు అక్కడ ఎవరినైనా పెట్టాలంటే అది బాబాకు మాత్రమే తెలుసు. ఐ లేటర్ రియలైజ్ దట్ వాట్ ఐ రియల్లీ ప్రాబబ్లీ హ్యాడ్ హోప్డ్ ఫార్ వాజ్ టు బి ఫ్రీడ్ ఫ్రమ్ సచ్ రెస్పాన్సిబిలిటీ. హెన్స్ హిస్ రీప్రూఫ్ about people not wanting to work out their karma. అయితే నేను బాబా దగ్గరికి వెళ్ళింది ఎందుకు అంటే, ఆయన నాకంటే అర్హుడైన వాడిని ఎవరినో చూసి అక్కడ పెట్టేస్తే నాకు దాని నుంచి విముక్తి కలుగుతుంది, ఇక నాకు ఆ బాధ్యత వహించే అవసరం ఉండదు అనే విషయంగా ఆమె బాబా దగ్గరికి వస్తే, బాబా వచ్చి ఆమె బాబా దర్శనం చేసుకున్న క్షణంలోనే లా ఆఫ్ కర్మ గురించి చెప్పారు. కర్మ అందుకని
అది చెప్తూ బాబా ఇక్కడ ఏమన్నాడు, ఇట్ ఈస్ యువర్ డెస్టిన్డ్ అన్నారు. దిస్ వాజ్ యువర్ డెస్టినీ ఇన్ దిస్ ఇన్కార్నేషన్. ఈ జన్మలో నీ కోసం దైవ నిర్ణయం ప్రకారంగా ఏర్పాటు చేయబడిన డెస్టినీ అది అని చెప్పారు. హిస్ గేజ్ probed, but he was at once satisfied that I was not asking him to heal me. అయితే ఒకటి, ఎప్పుడైతే బాబా కర్మ సిద్ధాంతం గురించి చెప్పారో, మనం చేసిన కర్మ యొక్క ఫలితాన్ని మనమే అనుభవించాలి అనే విషయం ఆమెకు అర్థమైపోయిందో, ఆమె బాబాని ఈ విషయం మాత్రం అడగలేదు. బాబా నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యకరమైన సమస్యలు, ఆ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల నుంచి నన్ను గట్టెక్కిచ్చు బాబా అని మాత్రం అడగలేదట ఆమె. అడగకుండా, it had never occurred to me that he could or would possibly do such a thing. అయితే ఆమెకు అది అనిపించలేదట కూడా. ఎందుకంటే ఆమె ముఖ్య ప్రాబ్లం ఏమిటి అంటే, అక్కడ సూఫీజంకు ముర్షిదాగా దాని నుంచి ఆ ఇచ్చిన బాధ్యతను ఎలా తప్పించుకోవాలి అనేది, ఎలా, ఎందుకంటే నాకు అర్హత లేదు అనే విషయంలో. I was too unversed in the ways of masters. I was only 52 and I had spent most of the first part of my life doing things I did not want to do. అయితే అప్పటికి ఆమె వయసు 52 సంవత్సరాలు. అప్పుడు ఆ విషయంలో గురువులు ఎట్లా ప్రవర్తిస్తారు, ఎలా వారి పనిని నిర్వర్తిస్తారు అనేది ఇంకా నాకు అర్థం కాలేదు. అందుకని అంతవరకు 52 ఏళ్ల వరకు ఆమె అన్ని అనుభవాలు పొందింది, అన్ని రకాలైనటువంటి మంచి చెడు, కష్టం సుఖం అన్ని చూసింది. సో ది పాస్ ఎండెడ్, ఐ డిడ్ నాట్ వాంట్ టు డూ. అయితే అంతకు ముందు ఆమె చేసిన పనులు ఇప్పుడు ఆమె చేయదలుచుకోలేదట. అంటే ప్రాపంచిక సుఖాల వైపు వెళ్ళడం అనేది ఆమె ఇక చేయదలుచుకోలేదు. ఇప్పుడు కేవలం ఆధ్యాత్మికంగా తన జీవితాన్ని గడపాలి అనేటువంటి నిర్ణయం తీసుకుందామే. It is a long time since I have discussed the physical, but I will help you. My mind interpreted this to mean that even though my body functioned poorly, he would see that I had sufficient help to carry on my labors. అయితే బాబా ఆమెకి ఈ రకంగా చెప్పడం జరిగింది. It is a long time since I have discussed the physical, but I will help you. అయితే ఇది భౌతికమైనటువంటి నీ శారీరకమైన ఆరోగ్యం గురించి నేను ఇప్పుడు ఎవరి అటువంటి విషయాల గురించి మాట్లాడటం లేదు, కానీ నీకు నేను సహాయం చేస్తాను అన్నారట. అనగానే ఆమె మనస్సు, even though my body functioned poorly, he would see that I had sufficient help to carry on my labors. నేను చేయవలసిన పనిలో నాకు కావలసినంత సహకారాన్ని ఆయన అందించటానికి నిర్ణయించారు అనే విషయం నాకు అర్థమైంది. So I was completely unprepared for the sequel to this topic in our conversation. In fact, because of his loving mercy, I had no idea of what he was letting me in for. It was 5 years before he really unveiled his plans. అయితే ఎప్పుడైతే బాబా అడగకుండానే శారీరకమైన ఆరోగ్యానికి సంబంధించిన సహకారాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తానని చెప్పటం, సో ఆమె ఎలాగూ ఈ సూఫీజానికి ముర్షిదాగా ఉండటం ఆమెకి ఇష్టం లేదు కాబట్టి ఎట్లా అయినా దాన్ని తప్పించుకోవాలంటే బాబా అది నీ డెస్టినీ అని చెప్పటం. కాకపోతే his loving mercy, I had no idea of what he was letting me in for. ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయ, ఈ అవ్యాజమైనటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా ఆయన మరి బికాస్ ఆఫ్ హిజ్ లవింగ్ మెర్సీ, ప్రేమపూర్వకమైనటువంటి దయ, అది ఆమె ఇక దాని నుంచి తప్పించుకోలేకపోయింది. ఆయన దానివల్ల నన్ను ఏం చేయదలుచుకున్నారో అనేది ఆయనకే వదిలేయటం. It was 5 years before he really unveiled his plans. 5 ఏళ్ల క్రితమే నా కోసం చేయవలసినటువంటి ప్లాన్స్ ఏమేం చేయాలనేది ఆయన నిర్ణయించినట్టు నాకు తెలిసింది అని ఆమె చెప్పుకోవటం జరిగింది. సో అయితే ఇక టైం
అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడికి ఆమె తన అనుభవాన్ని, బాబా గురించినటువంటి ఆమె అభిప్రాయాన్ని అలా తెలియజేసింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వారం కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. రామకృష్ణ గారు మీకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఒక సంకీర్తన ఎం నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. ఎం నాగమణి గారు. శేషారత్నం గారు మీరున్నారా లైన్ లో? అరుణ గారు కానీ దేవవా నాకు ఇస్తారా అవకాశం? మీరా పాడండి అయితే. ఇప్పుడు ఎవరో చెప్పారు వాళ్ళ తర్వాత. అదే ఉన్నారు శేషారత్నం గారు, అరుణ గారు. ఓకే క్యారీ ఆన్. ఉన్నారు. ఒక్క నిమిషం. జై బాబా అండి. శేషారత్నం గారు, అరుణ గారు మీరు పాడండి. శర్మ గారి అప్పారావు గారు మీరు పాడండి. అప్పారావు గారు జై బాబా. పాడండి, సంకీర్తన చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి, నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. నీ నామమునే వినిపిస్తూ, నీ రూపమునే తలపోస్తూ, నీ నామమునే వినిపిస్తూ, నీ రూపమునే తలపోస్తూ, నీ ఆదేశమే పాటిస్తూ, నీ సందేశమే అందివ్వాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. నీ మాటలనే పలికిస్తూ, నీ పాటలనే పాడిస్తూ, నీ మాటలనే పలికిస్తూ, నీ పాటలనే పాడిస్తూ, నీ కథలను నే వల్లిస్తూ, నీ అనురాగమే పొందాలి. నీ కథలను నే వల్లిస్తూ, నీ అనురాగమే పొందాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమే నా సర్వస్వమును పునరంకితమే చేయాలి. నీ కోసమే జీవిస్తూ నీలో తిరిగి చేరాలి. నీ కోసమే జీవిస్తూ నీలో తిరిగి చేరాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. నీ పద సేవలు చేయాలి, నీ ప్రేమను నే పొందాలి. అవతారుడవై వచ్చే వేళ నీ వెంబడినే రావాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి మూర్తి గారు. ఎందుకంటే సమాదర్శనకి వెళ్ళాలి, అందుకోసం ఇప్పటిదాకా వెయిట్ చేశాను, అందుకే అడిగాను, ఏమనుకోవద్దు. జై బాబా. ఓకే ఏం పర్వాలేదు. జై బాబా. ఇప్పుడు మల్లికార్జునరావు గారినేమో ప్రార్థనకి సిద్ధంగా ఉండాలి. తర్వాత బాలరాజు గారు అండ్ కె వెంకటేష్ గారు నామస్మరణ చేయాలి. విశాలి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు. జై బాబా. ఓకే విశాలి గారు మీరు ప్రేయర్ చేయండి. జై బాబా విశాలి గారు. పరాతం విశాలి గారు. ఓకే ఆవిడ ఇదిగా ఉన్నారు. జయశ్రీ గారు. జై బాబా. జై బాబా. విశాలి గారు మీరు విశాలి గారు మీరు ప్రేయర్ చేయండి. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వదిగా, సర్వ పోషక, సర్వరక్షక,
నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవ్వరునూ ఎరుంగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడు. నీవు అపరమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడు. నీవు అవిభాజుడవు, దివ్య శక్తులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటనున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవుల నుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లా, ఇలాహి, యజదాన్, అహురమదద, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజదాన్, లా ఇల్లా ఇల్లిల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధిగో ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ పేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వత్తమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పళ్ళకు నాశనమన కూర్చున్నట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలనని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధిగో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకుంటున్నాం. తల్లపుళ్లలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారము చెయ్యజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లను ఇంకనూ అధికముగా నీతో ఐక్యముగు అర్హత గలవారు నగనంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దొడుముగా పట్టుకుని ఉండటకై మాకందరకు సహాయం చేయి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు మనకి నామధ్వని అవి అవుతుంది, తర్వాత హారతి అవుతుందండి.
ప్రేమికులు ఎవరు వెళ్ళకండి, ఒక్క 2 నిమిషాలు. మన సోదరి జలజ గారు వాళ్ళు కూడా అనకాపల్లి దగ్గర సహవాస కార్యక్రమం పెట్టుకున్నారు, కొత్తూరు జంక్షన్. సో ఆ విషయాలు జలజ గారి ద్వారా మనం విందాము. దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కె వెంకటేష్ గారు ఒక 2 నిమిషాలు, బాలరాజు గారు ఒక 2 నిమిషాలు నామధ్వని చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 1 నిమిషం మౌనము, తర్వాత జయశ్రీ గారి హారతికి సిద్ధంగా ఉండాలి. తర్వాత చిన్న ప్రకటన విని మనం అందరం కూడా ఈ దర్బారు నుంచి వెళదాం. అవతార్ మెహర్ బాబా కీ జై. వెంకటేష్ గారు మీరు చిన్న నామధ్వని చేయండి, ఒక 2 నిమిషాలు. బాలరాజు గారు తర్వాత చేస్తారు. ఓకే, వెంకటేష్ గారు లేనట్టున్నారు. బాలకృష్ణ గారు, బాలరాజు గారు మీరు నామధ్వని చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. సచ్చిదానంద పరమానంద मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा सच्चिदानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद, मेहर बाबा विज्ञानंद. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. జై బాబా అండి. 1 నిమిషం మౌనం ఉందాము. తర్వాత జయశ్రీ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 ఇప్పుడు జయశ్రీ గారిని మన ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. जय बाबा सर, जय बाबा. अवतार मेहर बाबा की जय. भुजावे नार जहलतनीय कर कद रात में फरमातो चलागी आश भक्तों ने के बख्शे नूर ही मातो आया मोक्षद मेहर बाबा चरण पर तुझ नदरिए सकुदाना जात दीवा के खुदाई में तो मेहर बातो तुझे मालिक हकीकत नो तू आशिक बीने आरफ भी तुझे डरे या ये वहदत मारे फतनो तो ही पातो हमोर रान ऐसा लीक बख्शे
ज्ञान जदनो के तो पर मातुमा ज्ञानी चने मु क्षारे पातो कुधाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कैचे तुझ पर जान सदके साकिया पीर पयमा तो हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारी ना खुदाई मेहर बाबा तेरी बातों हमारा ना खुदाई मेहर बाबा तेरी बातों बुझावे नार जहलत नीय करकद रात में फरमातु चलागे आश भक्तों ने की बख्शे नूर मातो अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా సార్ థ్యాంక్ యూ బాబా అందరికి జై జై బాబా బాబా అమ్మ, జై బాబా. ఇప్పుడు అమ్మ జలజ గారు ఇప్పుడు ఒక్కసారి మీరు అనౌన్స్ చేయండి. జై బాబా అమ్మ జలజ. ఓకే, మన जय बाबा जय बाबा జై బాబా చేయమ్మా. अवतार मेहर बाबा की जय అనకాపల్లి అక్టోబర్ 5th నుండి మా సహవాస యానివర్సరీ వచ్చి ఆదివారం మార్నింగ్ అందరూ తప్పకుండా వీలైనంత వరకు రావాల్సింది కోరుతున్నామండి. జై బాబా. జై బాబా. అదే మన అనకాపల్లికి వెళ్లే రోడ్ లో బైపాస్ రోడ్ లో కొత్తూరు జంక్షన్ అని ఫ్లైఓవర్ ఖాళీ బ్రిడ్జ్ అది జంక్షన్ లో ఉంటుంది, ఉంటుందండి. బైపాస్ రోడ్డేనండి అక్కడ బస్ అడ్రస్. రోడ్డే కొత్తూరు జంక్షన్ అంటే చెప్తారు. అనకాపల్లి బైపాస్ రోడ్ ఫ్లైఓవర్ అంటే అందరికీ తెలుస్తుంది. అక్కడ ప్రతి బస్సు ఆగుతుంది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తేనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ పేరు పేరున అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముల కృపా విశేషం వల్ల ఈ రోజు కార్యక్రమాన్ని ప్రభువు చాలా చక్కగా చేయించారు అందరి చేత. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మన అందరం పేరు పేరున ఆ అందరికీ జై బాబాలు. మళ్ళీ రేపటి కార్యక్రమం మన అందరం కూడా పాలు పంచుకుందాం. అంతవరకు జై బాబా అందరికీ. జై బాబా అండి అందరికీ అందరికీ. బాబా జై బాబా సార్ అందరికీ జై బాబా అవతార్ అందరికి జై మెహర్ బాబా అండి అవతార్ మెహర్ బాబా జై కి బాబా. జై జై అందరికీ బాబా జై. అందరికీ జై మే అవతార్ మెహర్ బాబా కి జై అందరికి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా. విజయలక్ష్మి గారు జై బాబా. విజయలక్ష్మి గారండి జై బాబా అండి.
విజయలక్ష్మి గారు జై బాబా వచ్చేటప్పుడు వేస్తా ఇంకా టైం కాలే అయింది